బీఆర్ఎస్ నేతల ఇళ్లలో ఈసీ తనిఖీలతో కలకలం రేగుతోంది. చెన్నూరులోని బీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అణువణువున సెర్చింగ్ జరుగుతోంది. బెడ్రూముల్లోకి చొరబడ్డారంటూ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థుల్ని టార్గెట్ చేశారంటూ ఆరోపణలు చేశారు. నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిపై రోడ్డెక్కి గులాబీ శ్రేణులు నిరసన తెలుపుతున్నారు. అడ్డుకున్నారు పోలీసులు. బీఆర్ఎస్ నాయకులు వాగ్వాదం చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈసీ అధికారులు పోలీసులు బెడ్రూమ్ లోకి వెళ్లి మరీ తనిఖీలు చేయడం పట్ల మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ కి తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం బీఆర్ఎస్ నాయకులే టార్గెట్ గా దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఎందుకు సోదాలు చేయలేదని ప్రశ్నించారు బాల్కా సుమన్. ఇవాళ కూడా చెన్నూరు పట్టణంలో జగన్నాథ్ లాడ్జ్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సంబంధించిన లాడ్జ్లో 100 మంది ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. డబ్బులు ఉన్నాయి. మంత్రి గారి క్యాంప్ కార్యాలయంలో కూడా డబ్బులు ఉన్నాయి. అక్కడి నుంచే మంత్రి పిఏ రమణారావు డబ్బులు పంచుతూ ఉన్నాడు. రాయల్ స్టాక్ ఫుల్ బాటిల్లు కాటన్లు పంపిస్తూ ఉన్నాడు. అవి అధికారులకు కనబడతలేవు. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్నిసార్లు మామూలు విజ్ఞప్తులు చేసినా అధికారులు వాళ్ళని పట్టించుకుంటలేరు. కేవలం మేము ప్రచారం ముగించుకొని మా లీగల్ సెల్ నాయకులు మల్లేశం గౌడ్ గారి ఆహ్వానం మేరకు టీ తాగడానికి ఇక్కడికి వచ్చి కొద్దిసేపు ప్రొద్దు నుంచి తిరుగుతూ ఉన్నాం. రామకృష్ణాపూర్ చెన్నూరు కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుంటుంటే వచ్చి ఇక్కడ రైడ్ చేసి ఇల్లు వెతకడం, అదేవిధంగా మొత్తం బెడ్లు వెతకడం, అన్ని వెతకడం, మొత్తం అన్నీ వెతికి ఏం దొరకలేదు, ఏం లేదు. ఏదో భయభ్రాంతులకు గురి చేయాలి, ఇబ్బందులు పెట్టాలి అనేటటువంటి ఆలోచనతో నడిపించిన తతంగం. మరోవైపు నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ నేతలు నిరసనకు దిగారు. తమ పార్టీ అభ్యర్థుల్ని టార్గెట్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే సురేందర్ నేతృత్వంలో గాంధీ చౌక్ లో ఆందోళనకు దిగారు. తనిఖీల పేరుతో తమ నేతల్ని ఇబ్బందులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఆందోళనని అడ్డుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీస్ అధికారులు, ఇతర డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా దౌర్జన్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద దాడులు చేస్తూ, ఇళ్లలో దాడులు చేస్తూ, మరి ప్రజాస్వామ్యంగా జరగాల్సిన ఎన్నికల్లో వాళ్ళు దౌర్జన్యంతో గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదేవిధంగా బయట గ్రామాల నుంచి, బయట మండలాల నుంచి గుండాలను తోలుకొచ్చి ఈరోజు ఎల్లారెడ్డి పట్టణంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, మా అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి గెలవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.